హాయ్ గాయ్స్, నేను మీ నిఖిల తేజ. ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. వెల్కమ్ టు శ్రీనీలుస్ ఛానల్. సో ఇది వచ్చేసి దోహా ఎయిర్పోర్ట్ అండి. మేము ఇండియా నుంచి హంగేరీకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఎయిర్పోర్ట్లోనే చూసారా, పైన ఇలా ట్రైన్ వెళ్తుంది. ఎంత బాగుందంటే ఎయిర్పోర్ట్ వచ్చేసి ఏకదమ్ ఫస్ట్ క్లాస్ అండి. ఫుడ్ అయినా కానీ, వెయిటింగ్ ఏరియా అయినా కానీ, స్లీపింగ్ హాల్ కానీ, నెక్స్ట్ ఇంకా ప్లే ఏరియా కానీ మొత్తం అదర్హం అనమాట. మాకైతే హంగేరీకి వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్కి టైం ఉందండి. 8 అవర్స్ ఇచ్చారనమాట. టైం చాలా టైం ఉంది. సో అది దోహా మీద నుంచి వెళ్ళాల్సి వచ్చింది. సో ఎయిర్పోర్ట్లో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. ఫుడ్ కానీ, నెక్స్ట్ మా పాప ప్లే ఏరియాలో అయితే మస్తుగా ఎంజాయ్ చేసిందనమాట. అక్కడ చూసారా, బుడ్డి బొమ్మలు కనిపించాయి. అదిగోండి, మదరు ఫాదరు ఇద్దరు బేబీస్ అనమాట. ఎంత బాగుందంటే ఈ ప్లే ఏరియా మొత్తము చాలా బాగుందండి. దీని స్పెషాలిటీ ఏంటంటే, మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇదంతా కూడా కంచండి, కంచుతో చేసిందనమాట. ఈ స్లైడ్స్ అవన్నీ కూడా అసలు ఎంత స్మూత్గా ఉన్నాయో, ఎంత బాగున్నాయో అండి. అండ్ ఈ ప్లే ఏరియాలో ఏంటంటే అక్కడక్కడ బుజ్జి బొమ్మలు పెట్టారు కదా, అవన్నీ కూడా బుడ్డి దీని మీద పెట్టారు చూసారా, అవి కూడా కంచు అనమాట. అవైతే ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క మీనింగ్ ఉందండి. అసలు కంచుతో చేయడం వల్ల ఏమో కానీ ఆ లైటింగ్స్కి అయితే అదిరిపోయిందనమాట ఈ ప్లే ఏరియా. అసలు స్టార్టింగ్ లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలందరూ కూడా మన చేతులు వదిలేసి ఫస్ట్ ఈ ప్లే ఏరియాకే వెళ్ళిపోతారండి. అందులో చాలామందికి ఇలా కనెక్టింగ్ ఫ్లైట్ ఉన్న వాళ్ళకి వెయిటింగ్ అవర్స్ చాలాసేపు ఉందన్నమాట. అందుకని అందరూ కూడా అక్కడే ఉన్నారు చాలామంది. ఇక్కడ చూసినట్లయితే ఒక బుజ్జి బాబు తల కింద 2 చేతులు పెట్టుకొని, ఒక కాలు పైకి పెట్టుకొని, ఒక కాలు కింద పెట్టుకొని పడుకొని ఉన్నాడు కదా. ఇలాంటి బుజ్జి బొమ్మలన్నీ ఎంత బాగున్నాయో. ఇక్కడ చూసినట్లయితే చంకలో ఒక బేబీ, ఎదురుగుండా ఒక బేబీ అనమాట. మదర్ ఆ బేబీకి ఏదో చెప్తుంది. మా పాప హాయ్ అంటోంది ఇక్కడి నుంచి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయో అండి. బొమ్మలన్నీ కూడా ఇలా స్టెప్స్తో పైకి వెళ్తుంది కదా, అలాగే ఇక్కడ కింద గ్లోబ్ లాగా ఉంది చూసారా, ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళొచ్చు. ఇది వచ్చేసి ఒక కపుల్దండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట. చూసారా, అక్కడ అబ్బాయి చేతిలో ఒక సూట్ కేసు ఉంది, అమ్మాయి చేతిలో హ్యాండ్ బ్యాగ్ ఉంది, అమ్మాయికి క్రౌన్ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఒక బేబీ పైకి ఎక్కుతుంది, ఇక్కడ ఇంకొక బేబీ ఉంది. ఏంటంటే మెయిన్ ఇక్కడ మదరు ఫాదరు బేబీస్ ఇవే పెట్టారండి ఎక్కువ. ఎందుకంటే ప్లే ఏరియాలో వాళ్ళే ఎక్కువ ఆడిస్తుంటారు కదా. ప్లే ఏరియా మొత్తం పిల్లల గురించే ఉందన్నమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. పక్కన ఒక సోఫా లాగుందండి. ఆ సోఫా కూడా ఒక పెద్ద ఇట్లా బొమ్మ పడుకున్నట్లుగా, అదిగో మీకు పక్కన చూసినట్లయితే కనిపిస్తుంది. ఇలా బొమ్మ పడుకున్నట్లుగా ఉంటే దాని మీద సోఫా లాగుందనమాట. దాని మీద మనం కూర్చోవచ్చు. చాలామంది ఇక్కడే ఆడుస్తూ ఉన్నారండి. ఫుడ్ అయినా కానీ అసలు మొత్తం అయితే ఎంత బాగుందంటే చాలా నీట్గా ఉందండి. అండ్ చాలా సైలెంట్గా ఉందన్నమాట. పీస్ఫుల్గా చాలా సైలెంట్గా ఉంది. చాలామంది ఇంకా పిల్లల్ని ఆడిస్తూ అక్కడే కింద కూర్చున్నారు. అంగ వేరే వాళ్ళు ఎవరో అక్కడ సోఫాలో కూర్చొని ఇప్పుడే వెళ్ళారనమాట. ఆ సోఫా చూసినట్లయితే ఒక మనిషి అలా పడుకున్నట్లుగా ఉంది చూసారా, కాళ్ళు ఆ మధ్యలో, అది కూడా ఆ మధ్యలో అనమాట. అది సోఫా, అక్కడ కూర్చోవచ్చు. ఎంట్రన్స్లో ఇలా ఒక పెద్ద టెడ్డీ బేర్ ఉంటుందండి. ఎంత బాగుందో అండి. ఇదే మెయిన్ అట్రాక్షన్ అనమాట, ఈ టెడ్డీ బేరు. నెక్స్ట్ ఆ ప్లే ఏరియా అదంతా కూడా చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే సూపర్ ఉందండి. పానీపూరి, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గరు, బిర్యానీ, ర్యాప్స్, డోనట్స్, ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కేక్స్, మఫిన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇదేమో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా వాటర్ ఫాల్ లాగా ఉంటుందండి, ఫౌంటైన్ లాగా. అది చాలా బాగుంటుందన్నమాట చూడ్డానికి. నెక్స్ట్ ఇదేమో పైన వచ్చేసి ఒక వెయిటింగ్ హాల్ అనమాట. ఈ వెయిటింగ్ హాల్ పక్కన ప్లాంట్స్ అవన్నీ అంతా కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం సపరేట్గా కూర్చొని వర్క్ చేసుకోవచ్చు, అలాగే మనం పడుకోవచ్చు అనమాట. పడుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవచ్చు. షట్టర్స్ అనేవి పైన ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ప్రతి ఫెసిలిటీ కూడా చాలా బాగుందనమాట. మీరు కనుక ఎప్పుడన్నా దోహా మీద నుంచి వెళ్ళినట్లయితే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మీ పిల్లలు అనమాట ప్లే ఏరియాని, నేను చెప్తున్నాను కదా, 1కి 10 సార్లు చెప్తున్నాను, ప్లే ఏరియాని అయితే అస్సలు వదిలిపెట్టరు అనమాట. అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోకండి. అలాగే ఈ వీడియో గురించి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. మీ నిఖిల తేజ. బాయ్.